అన్నయ్య, జనం మనల్ని మర్చిపోతున్నారు. ఏదో ఒక అల్లరి సృష్టించాలి, జనాల నోట్లో నానాలి. ఏంది నానేది నా గుట్కానా? ఏం సమస్యలు ఉన్నాయి నా బొచ్చులోవి? ఈ 20 నెలల్లో రోడ్లన్నీ అద్దంలో వేశారు, లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నారు, ఫ్రీ బస్సులు ఇచ్చారు, ఉద్యోగాలు వస్తున్నాయి. జనానికి ప్రస్తుతం ఏ సమస్యలు లేవు కదా. అంబటి టాపిక్ ఉంది కదా, రోజు ఒక్కొక్కరిని అంబటి ఇంటికి, అక్కడి నుండి జైలుకి పంపండి. పరామర్శల జాతర జరగాలి. కష్టం లేకపోతే కష్టాన్ని క్రియేట్ చేయడం. చాలా దైద్యంగా ఉంది. వారి నాయనో, రోజు చూస్తూనే ఉన్నా ఏదో స్వాతంత్ర పోరాటం చేసేసి అంబటి జైలుకి వెళ్ళినట్టు పొలోమంటూ అందరూ వచ్చి పరామర్శలు చేసేస్తున్నారు. ఎంతైనా మా మాజీ మంత్రి కదా, రాకపోతే ఎలా? అండగా ఉండాలి కదా. నీ బొందరా, నీ బొంద. ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం జనం దగ్గరికి వెళ్ళారా? నువ్వేందయ్యా బైరెడ్డి? బండబూతులు తిట్టిన ఆంబోతుని పరామర్శించడానికి ఏడదాకా వచ్చినావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు సిగ్గు లేదు సరే, నిన్ను పంపినోడికైనా సిగ్గుండక్కర్లా. మీ బతుకులు సేడా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.